ఫ్రెండ్స్ వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 44 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్టు 1, 2026. ఇప్పటి వరకున్న అప్డేట్స్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి టాటా నుంచి టాటా పంచ్ ఈవీ భారత్ ఎన్క్యాప్లో 5 స్టార్ రేటింగ్ అయితే పొందింది. భారత్ ఎన్క్యాప్లో అన్ని 5 స్టార్ రేటింగ్ అయితే ఆబ్వియస్లీ పొందుతాయి. ఒక లిస్ట్ ఉంది, మొత్తం 37 కార్లు ఉన్నాయి. 37 కార్లు ఒక 3 కార్లు ఏమో 3 స్టార్ 4 స్టార్ రేటింగ్ ఉన్నాయి. మిగిలిన 33 కార్లు అయితే మాత్రం 5 స్టార్ రేటింగ్తోనే ఉన్నాయి. టాటా పంచ్కి వచ్చేసరికి 7th ప్లేస్లో ఉన్నట్లుంది. ఫస్ట్ ప్లేస్లో మహీంద్రా XEV 9 ఉంది. సెకండ్ ప్లేస్లో హ్యారియర్ ఈవీ, థర్డ్ ప్లేస్లో BE6, ఫోర్త్ ప్లేస్లో సెల్టాస్ ఉంది. తర్వాత మారుతి కార్స్ 2 ఉన్నాయి, విక్టోరియస్ అండ్ ఈ విటారా. తర్వాత పంచ్ అయితే ఉంది. ఇవి టాప్ 7 కార్స్. మొత్తం లిస్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు మీ కార్ ఎక్కడ ఉందో భారత్ ఎన్క్యాప్ రేటింగ్ లో. లాస్ట్ లో బెలినో, సిట్రియా ఇవి కొద్దిగా రేటింగ్ అయితే తక్కువ ఉన్నాయి. మిగిలినవన్నీ 5 స్టార్ రేటింగ్ తోనే ఉన్నాయి. ఏమంటారు అసలు భారత్ ఎన్క్యాప్ నమ్మొచ్చా లేదా? నమ్మచ్చు అన్న. ప్రస్తుతానికి అయితే అంటే క్వాలిటీ టెస్ట్లు ఇంకా అప్గ్రేడ్ చేయలేదు. హీరో ఎన్క్యాప్ ఎందుకు రావు? ఓన్లీ భారత్ ఎన్క్యాప్ చేసేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా ఏ కార్ వచ్చినా కానీ భారత్ ఎన్క్యాప్ రేటింగ్ అని వింటున్నాం. కానీ ఇంతకుముందు మనం గ్లోబల్ ఎన్క్యాప్ ఎక్కువ వినేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర స్టార్ట్ చేసాం కాబట్టి అయితే నామ్స్ ఇంకా అప్డేట్ చేయలేదు. గ్లోబల్ ఎన్క్యాప్ నామ్స్ ఇప్పుడు అప్డేట్ అయినాయి. సో మన దగ్గర కూడా ఇంకా అప్డేట్ చేయలేదు. ఒకసారి అప్డేట్ చేస్తే మళ్ళీ అప్పుడు రేటింగ్ తగ్గుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి హోండా నుంచి హోండా ZR-V HEV లాంచ్ చేసింది. దీని కాస్ట్ వచ్చేసరికి దగ్గర 48 lakhs ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఇంకా ఆన్ రోడ్ మీకు దగ్గర 60 దాకా కూడా పోతుంది. అండ్ దీనిలో స్పెషల్ ఏంటంటే దీని ప్లగ్ ఇన్ హైబ్రిడ్ అయితే కాదు, దీనిలో ఎలక్ట్రిక్ మోటార్స్ అయితే ఉంటాయి. 1.06 kWh బ్యాటరీ ఉంది. డ్యూయల్ మోటార్స్ ఉన్నాయి. దీనిలో బ్యాటరీ మనం ప్లగ్ ఇన్ ఛార్జ్ అయితే కాదు, ఇంజన్ మనం డ్రైవ్ చేస్తుంటాం కదా, డ్రైవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది. 10 కిలోమీటర్ రేంజ్ అయితే ఇస్తుంది. మీరు బ్యాటరీ పవర్ మీద 10 కిలోమీటర్స్ అయితే వెళ్ళొచ్చు. తర్వాత పెట్రోల్కి స్విచ్ అవుతుంది. పెట్రోల్ ఇంజిన్ వచ్చేసరికి దీనిలో 2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. పవర్ వచ్చేసరికి దీనిది 184 PS పవర్. టార్క్ వచ్చేసరికి 315 Nm టార్క్ తో వస్తుంది. మైలేజ్ వచ్చేసరికి దీనిది ఎక్కువ ఉంటుంది. మైలేజ్ దీని రెండు కలిపి ఎలక్ట్రిక్ పవర్ అండ్ ఇది కలిపితే లీటర్ కి 22.8 వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది. మనం ఎంత కాదనుకున్నా ఎక్కువ వస్తుంది. 18 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 18 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొద్దిగా ఎక్కువ మైలేజ్ అయితే వస్తుంది. ఎందుకంటే సిటీలో మోస్ట్లీ ఎలక్ట్రిక్ పవర్ మీద రన్ అవుతుంది 10 కిలోమీటర్స్ వరకు. తర్వాత పెట్రోల్ యూజ్ చేస్తుంది. 0 to 100 ఇది 7.9 seconds వెళ్ళగలదు. మనం డ్రైవింగ్ కండిషన్ బట్టి ఆటోమేటిక్ ఇదే స్విచ్ అవుతూ ఉంటుంది. ఎలక్ట్రిక్ కి అండ్ పెట్రోల్ ఇంజన్ కి అదే స్విచ్ అవుతూ మనం ఏం చేయాల్సిన అవసరం అదే స్విచ్ అవుతూ ఉంటుంది. ప్రైజే మరి దారుణంగా ఉంది. ఫీచర్స్ విషయానికి వస్తే దీనిలో 12 స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ మనకి డ్రైవర్ సీట్ వచ్చేసరికి మెమరీ ఫంక్షన్ తో వస్తున్నాయి. ఎడాస్ ఉంది, 360-degree కెమెరాస్ ఉన్నాయి, 7 ఎయిర్ బ్యాగ్స్ తో వస్తుంది. ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. 3 years అన్లిమిటెడ్ వారంటీతో వస్తుంది కారు. ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే అమౌంట్ ఎగ్జాక్ట్ తెలియదు, కానీ మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే 7 years వరకు మీరు వారంటీని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ కాస్టే కొంచెం ఎక్కువ ఉంది. మరి చూడాలి పబ్లిక్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు. అంటే ఇది కంప్లీట్లీ బిల్డ్ యూనిట్ వెహికల్ అన్న. జపాన్ నుంచి డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. CBU యూనిట్, అందుకే కాస్ట్ ఎక్కువ ఉంది. అదే ఇండియాలో CKD అయితే ఇండియాలో అసెంబుల్ చేస్తే కొద్దిగా కాస్ట్ తగ్గు ఉండొచ్చు. హోండాలో ఇదే ప్రీమియం కార్ అనుకుంటున్నా ఇప్పటిదాకా. హోండాలో ఇదే ప్రీమియం. ఇంకేమున్నాయి? 50 lakhs దాకా కారే లేదు కదా. సిటీ లాస్ట్. సిటీ చాలా మంచిగా ఉంటుంది కారు, చాలా పాపులర్. నెక్స్ట్ వచ్చేసి ఏథర్ నుండి. ఏథర్ వాళ్ళు ఒక కొత్త ఫీచర్ అయితే రోల్అవుట్ చేశారు. ఇది జంటు వెహికల్స్ లేదా కొత్త వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికైతే అవైలబుల్ తీసుకురానున్నారు. ఇది ఏ వెహికల్స్ కి తీసుకురానున్నారంటే ఏథర్ 450X, 450X అపెక్స్, అలాగే రిస్టా జెడ్ కి అయితే తీసుకురానున్నారు. ఒకవేళ కొత్త వెహికల్స్ అయితే వాళ్ళకి ఆల్రెడీ వచ్చేస్తే, జంటు వెహికల్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి కూడా ఇప్పుడు రోల్అవుట్ అవుతుంది. ఏ ఫీచర్ అంటే ఇది పాట్ హోల్ అలర్ట్ ఫీచర్ అనమాట. ఈ ఫీచర్ ని లాస్ట్ ఇయర్ ఏథర్ కమ్యూనిటీ డేస్ జరిగింది కదా, అక్కడ నేను కూడా వెళ్ళాను. ఆ ఈవెంట్ లో అయితే షోకేజ్ అయితే చేశారు వీళ్ళు దీని మీద వర్క్ చేస్తున్నట్టు. ఇప్పుడైతే దీన్ని కంప్లీట్ గా వాళ్ళు రోల్అవుట్ అయితే చేశారు ఈ ఫీచర్ ని. దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఒకవేళ నావిగేషన్ ఆన్ చేసుకొని ట్రావెల్ చేస్తా ఉంటే ఆ రోడ్ లో ఎక్కడెక్కడ పాట్ హోల్స్ ఉన్నాయి, ఆ తర్వాత బంపీ రోడ్స్ ఎక్కడ ఉన్నాయి, బ్రోకెన్ రోడ్స్ ఏమన్నా ఉంటే మీకు ఆల్రెడీ ముందే అలర్ట్ ఇస్తుంటది. ఇది ఎప్పుడు ఉపయోగపడతా అంటే మీరు వర్షాకాలం ఉన్నారు, రోడ్స్ అంతా వాటర్ నిండిపోయి ఉంది, మీరు ఆ రోడ్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు పాట్ హోల్స్ అయితే కనిపించావు కదా, సో ఆ టైంలో ఈ బైక్ అనేది అలర్ట్ అయితే ఇస్తూ ఉంటుంది. ఇది ఓన్లీ నావిగేషన్ ఆన్ చేసుకుంటేనే పనిచేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు కానీ ఏథర్ జనరేషన్ 2 వెహికల్స్ వాడుతూ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఈ ఫీచర్ రోల్అవుట్ అయిందా లేదా అనేది. స్కోడా స్లావియా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం గుడ్ న్యూస్, మీకు ఫేస్ లిఫ్ట్ వస్తుంది. ఆగస్టు 18వ తారీఖు స్కోడా స్లావియా ఫేస్ లిఫ్ట్ అయితే రాబోతుంది. అండ్ వీళ్ళు ఫేస్ లిఫ్ట్ తీసుకొస్తారు కానీ మనం అనుకున్న ఫీచర్స్ అయితే ఉండవు అనమాట. లైక్ 360-degree కెమెరాస్ ఇట్లాంటివన్నీ యాడ్ చేస్తారు అనుకుంటాం కానీ ఏమీ లేవు. ఎందుకంటే కుషాక్ ఫేస్ లిఫ్ట్ కోసం వెయిట్ చేసాం, దానిలో లేదు. వోక్స్వ్యాగన్ టైగూన్ లో కూడా లేదు. మోస్ట్లీ స్లావియాలో కూడా మిస్సింగ్ ఫీచర్స్ ఏదైతే ఉంటాయో, ఎందుకంటే ఇది సెడాన్ కదా, పెద్ద సెడాన్, మనకి 360-degree కెమెరాస్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఇట్లాంటివి యాడ్ చేస్తే బాగుంటుంది.
సో ఇవి మిస్ అవుతున్నాయి దీనిలో ఫీచర్స్. చూడాలి మరి నెక్స్ట్ జనరేషన్ అయితే ఆగస్ట్ 18వ తారీఖు స్లావియా ఫేస్ లిఫ్ట్ రాబోతుందో దానిలో అయినా ఫీచర్స్ ఉంటాయో ఉండవో అప్పటి వరకు వెయిట్ చేసి తెలుస్తుంది. ఇంజన్స్ మాత్రం సేమ్ ఆప్షన్సే, 1 లీటర్ TSI ఇంజన్ అండ్ 1.5 లీటర్ TSI పెట్రోల్ ఇంజన్స్ ఉంటాయి. అండ్ 1 లీటర్ ఇంజన్ లో గేర్ బాక్స్ మారిపోద్ది. సేమ్ కుషాగ్ టైగూన్ లో చూసాం కదా, గేర్ బాక్స్ మనకి ఇప్పుడు 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ తో వస్తాయి. 1.5 లీటర్ మాత్రం ఏం చేంజ్ ఉండదు, 7 స్పీడ్ DSG గేర్ బాక్స్ తోనే వస్తాయి అవి. అండ్ సేమ్ ఇంజన్స్ కాకపోతే ఫీచర్స్ ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేస్తే బెటర్. నువ్వేమనుకుంటున్నావు, ఏమైనా యాడ్ చేస్తారు అనుకుంటున్నావా? అబ్బే ఏముండవు, నమ్మకాలు లేవు, అసలు ఎవరికి నమ్మకాలు లేవు. నెక్స్ట్ వచ్చేసి అవర్ మోటార్ సైకిల్స్. ఇది ఒక స్టార్ట్అప్ కంపెనీ. ఇది కొత్తగా ఇండియన్ మార్కెట్లోకి అయితే వచ్చింది. అండ్ వీళ్ళు ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ అయితే లాంచ్ చేశారు. లైక్ ఈవీ స్కూటర్స్ కాదు, ఈవీ బైక్స్ అయితే లాంచ్ చేశారు. వీటి ప్రైజెస్ కూడా చాలా అయితే బాగున్నాయి. వీళ్ళు 3 వెహికల్స్ అని తీసుకొచ్చారు. EX1, EX2 అండ్ EX2S అనేది తీసుకొచ్చారు. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు స్టాండర్డ్ గా 1500 వాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ తో మీరు 0 to 80% 2 hours లో అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. దీనిలో మనకు 3 వేరియంట్స్ అని చెప్పా కదా, EX1, EX2, EX2S. ఇక బేస్ వేరియంట్ అయినటువంటి EX1 ప్రైస్ చూసుకుంటే 1,25,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే పెట్టారు. ఇది ఇంట్రడక్టరీ ప్రైస్. ప్రస్తుతానికి మీకు కావాలంటే అవైలబిలిటీ ఉన్నాయి బైక్స్, కానీ మన దగ్గర షోరూమ్స్ అయితే లేవు. సో కొన్ని రోజులు ఆగండి, వచ్చిన తర్వాత చూద్దాం ఈ బైక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏందని. మనకు కూడా అయితే తెలియదు ప్రస్తుతానికి. అండ్ స్పెక్స్ పరంగా అయితే కొద్దిగా బాగుంది. ఏఐని కూడా ఇంట్రడ్యూస్ చేసినట్టు చెప్తున్నారు ఈ వెహికల్స్ లో. అండ్ వీళ్ళ టాప్ వెహికల్ ఏదైతే ఉందో EX2S వెహికల్, ఆ వెహికల్ మనకు 1.70 lakh ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే పడుతుంది. కొద్దిగా కాస్ట్ ఎక్కువ అయితే ఉంటుంది. వీటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఇవి బ్యాటరీ ప్యాక్ లో డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. EX1 లో మీకు 3.2 kWh బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది, 160 kilometers రేంజ్ అయితే ఇస్తుంది. అదే మీకు EX2 లో మీకు 5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, అది మీకు 255 అలా రేంజ్ అయితే ఇస్తుంది. ఇవి IDC సర్టిఫైడ్ రేంజెస్. సో మనకు రియల్ వరల్డ్ ఎంత అయితే రావు, కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. వీళ్ళ బ్యాటరీ అనేది ఇంకా డిస్క్లోజ్ చేయలేదు, LFPయా NMCయా అనేది ఎగ్జాక్ట్గా తెలియదు. సో అందుకే నేనేం చెప్పట్లేదు వాటి గురించి. ప్రస్తుతానికైతే మన దగ్గర షోరూమ్స్ అయితే లేవు. సౌత్ ఇండియాలో కూడా వీళ్ళ షోరూమ్స్ అయితే ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ టొయోటా హీలక్స్ ట్రక్, చాలా మంది ఫేవరెట్ కార్ ఇది. అడ్వెంచర్స్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇది తీసుకొని రకరకాల మోడిఫికేషన్ చేపిస్తూ ఉంటారు, క్యాంపింగ్ చేస్తుంటారు, దీనిలో ఎక్కడికి పెడితే అక్కడ తీసుకెళ్లిపోతూ ఉంటారు. దీని కొత్త జనరేషన్ అయితే వచ్చింది, 9th జనరేషన్ హీలక్స్ అయితే రిలీజ్ చేశారు. దీని కాస్ట్ వచ్చేసరికి స్టార్టింగ్ ప్రైస్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ 31.99 lakh, 32 lakhs దగ్గర స్టార్ట్ అవుతుంది. 4x2 మోడల్. ఇది ఆన్ రోడ్ వచ్చేసరికి దగ్గర మీకు 40,50,000 వరకు పడుతుంది. ఇది బేస్ మోడల్, GX మోడల్. అదే GX లో మీరు 4x4, ఇది ఖచ్చితంగా 4x4 తీసుకుంటారు. హీలక్స్ ట్రక్ తీసుకున్న వాళ్ళు 4x2కి అయితే వెళ్ళరు, 4x4కి వెళ్తారు. దీని కాస్ట్ వచ్చేసరికి ఎక్స్-షోరూమ్ ప్రైస్ 33.69 lakh ఉంది. ఆన్ రోడ్ వచ్చేసరికి 42.63 lakh వరకు పడుతుంది. టాప్ మోడల్ వచ్చేసరికి VX మోడల్. ఇది కూడా 4x4తో వస్తుంది. అన్ని మోడల్స్ మీకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తున్నాయి. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 36,69,000 రూపాయలు ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 46,38,000 రూపాయలు దా పడుతుంది. సో ఇక్కడ మీకు చాలా చేంజెస్ అయితే చేశారు లాస్ట్ జనరేషన్. దీనికి ఇంజన్ మాత్రం సేమ్ ఉంచారు. ఇండియాలో మనకి డీజిల్ ఇంజన్ అయితే 2.8 లీటర్ 4 cylinder డీజిల్ ఇంజన్ చూస్తుంటాం మనం, టొయోటా వాళ్ళది చాలా రిలయబుల్ ఇంజన్. సో ఇంజన్ అయితే డీజిల్ ఇంజనే ఇస్తున్నారు ఇండియాలో. దీని పవర్ వచ్చేసరికి 204 PS ఉంటుంది. టార్క్ వచ్చేసరికి 500 Nm టార్క్ వరకు ఉంటుంది. 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. దీని డిజైన్ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది. ఫ్రంట్ మనకి టొయోటా అని చెప్పి బ్రాడ్జింగ్ అనిపిస్తుంది. కొద్దిగా మోడర్న్ లుక్ అయితే తీసుకొచ్చారు మనం బయట నుంచి చూస్తుంటే. లోపలికి వెళ్ళినా కానీ 2 12.5 inch డిస్ప్లేస్ అయితే ఉన్నాయి. మొత్తం డిజిటల్ అయిపోయింది లోపలంతా. అండ్ మొత్తం లోపల మీరు ఇంటీరియర్ కూడా మొత్తం మారిపోయింది, కంప్లీట్గా చేంజ్ చేసేసారు. ఈసారి 360-degree కెమెరాస్, ADAS అన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్స్ విషయానికి వస్తే 7 ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది. TPMS కూడా ఉంటుంది. ఐకానెక్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో కొంచెం మోడర్న్ కార్ చేశారన్నమాట హీలక్స్ని ఇంత ముందు జనరేషన్తో కంపేర్ చేస్తే. టోటల్గా ఇంజన్ అలాగే ఉంచి ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ఇది చాలా మందికి గుడ్ న్యూస్, ఎవరైతే హీలక్స్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసరికి ఆడీ నుంచి, ఆడీ వాళ్ళ ఫ్లాగ్షిప్ SUVని అయితే లాంచ్ చేసింది. ఇది ఇండియాకి కూడా తీసుకొని రావచ్చు. ఆడీలో 7-seater SUV చూస్తే మనకి Q7 కనిపిస్తుంది. సో ఈ Q7 అంత సూపర్ పాపులర్ అవ్వలేదు, ఎందుకంటే దీని రైవల్స్ అయితే X7 ఉంది కానీ, BMW X7 కానీ, Mercedes GLS కానీ, వీటితో కంపేర్ చేస్తే ఫీచర్స్ పరంగా చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే కాస్ట్ తక్కువకి వస్తుంది, 1,20 లక్షలు అట్లా పడిద్దేమో ఇది. వీటి రైవల్స్తో కంపేర్ చేస్తే 40 లక్షల రూపాయల వరకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు కొద్దిగా ప్రీమియం SUV 7-seater ఫుల్ సైజ్ SUV తీసుకురావడానికి ఆడి అయితే తీసుకొచ్చింది, ఆడి Q9 అని చెప్పేసి. ఇది 7-seater ఫుల్లీ లోడెడ్ అనమాట. కంప్లీట్ అన్ని ఫీచర్స్ అయితే దీనిలో అయితే ఉంటాయి. మీరు ఏదైనా అడగండి, అన్ని ఫీచర్స్ అయితే దీనిలో అయితే ఉన్నాయి. అండ్ కార్ మీకు డిఫరెంట్ ఇంజన్ ఆప్షన్స్ లో కూడా వస్తుంది. ఒకటి V6 ఇంజన్, ఇండియాకి మోస్ట్లీ V6 ఇంజనే రావచ్చు. ఇది వచ్చేసరికి 3 లీటర్ ఇంజన్. పవర్ వచ్చేసరికి 299 HP పవర్ ఉంటుంది. టార్క్ వచ్చేసరికి 630 Nm టార్క్ వరకు ఉంటుంది. 8 స్పీడ్ ట్రిప్టానిక్ గేర్ బాక్స్ తో వస్తుంది.
అండ్ ఆల్ వీల్ డ్రైవ్తో వస్తుంది, ఎయిర్ సస్పెన్షన్ ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇంకొక మోడల్ ఉంది, ఇది ఇండియాకి తీసుకొస్తారో లేదో తెలియదు, ఇది ప్రీమియం మోడల్. దీనిలో V8 ఇంజన్ ఉంది. ఇది గ్లోబల్గా తీసుకొస్తారు, ఇండియాకి తీసుకొస్తారో లేదో క్వశ్చన్ మార్క్. దీనికి XQ9 అని పేరు పెట్టారు. ఇది 4.4 లీటర్ V8 ఇంజన్ ఉంటుంది కదా, మీరు సేమ్ ఇంజన్ ల్యాంబర్గిని యూరిస్లో చూడొచ్చు, ఆడి RS-Q8 SQ8 రీసెంట్గా లాంచ్ చేసింది, దానిలో చూడొచ్చు. అండ్ పోర్షాలోకి వెళ్తే పోర్షాలో మీకు కయానా కానీ పానమేరా కానీ ఇట్లాంటి వాటిలో కూడా V8 ఇంజన్ ఉంటుంది కదా, సేమ్ ఇదే ఇంజన్ అనమాట. ఇది Volkswagen గ్రూప్ ఇంజన్, అదే ఇంజన్ ఈ కార్లో కూడా ఉంటుంది, V8 ఇంజన్. దీని పవర్ వచ్చేసరికి 591 ఉంటుంది, టార్క్ వచ్చేసరికి 800 Nm ఉంటుంది. 0 to 100 జస్ట్ 4 సెకండ్స్లో అయితే వెళ్తుంది. చాలా పవర్ఫుల్ ఉంటుంది కార్. అండ్ ఇది ఇండియాకి మోస్ట్లీ తీసుకురాకపోవచ్చేమో, తీసుకొస్తే మనకి V6 మోడల్ Q9 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేమ్ ఇదే ప్రైస్ రేంజ్లో, అంటే 1.7 CR ఆ రేంజ్లో, GLS X7 అయితే రేంజ్లో ఉన్నాయి, అదే రేంజ్లో తీసుకొని రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి హోండా నుంచి. ఇది యాక్చువల్లీ లాస్ట్ వీక్ వచ్చిన న్యూస్. నేను వీడియో చేసేటానికి న్యూస్ అయితే అప్పుడే వచ్చిందనమాట, సో అందుకే కవర్ చేయలేకపోయాను. చాలామంది కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేశారు హోండా బైక్స్ లాంచ్ చేసింది మీరేం కవర్ చేయలేదని. సో ఈ వీక్ అయితే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. హోండా నుంచి చూసుకుంటే 10 న్యూ బైక్స్ని అయితే అన్వీల్ చేసింది ఇండియన్ మార్కెట్లో. ఇవి తీసుకురాలేదు, అన్వీల్ అయితే చేసింది, తొందరలో మార్కెట్లోకి అయితే రానున్నాయి. 7 బైక్స్ అయితే కొత్త బైక్స్, 3 వచ్చేసి జస్ట్ కలర్ ఆప్షన్స్ అయితే మార్చారు. వీటిలో ఇంట్రెస్టింగ్గా అనిపించిన బైక్స్ విషయానికి వస్తే మెయిన్గా హోండా ADV 160. ఇది E85 పెట్రోల్కి సపోర్ట్ చేస్తుంది అనమాట, అదే దీంట్లో స్పెషాలిటీ. అండ్ ఇది అడ్వెంచర్ స్కూటర్ కేటగిరీకి చెందిన మోటార్ సైకిల్. దీనిలో మీరు లాంగ్ డ్రైవ్స్ కూడా వేసుకోవచ్చు. దీనిలో మనం చూసుకుంటే 160cc వాటర్ కూల్డ్ ఇంజిన్ అయితే వస్తుంది. సో ఇదనమాట ADV 160 గురించి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ బైక్ ఏంటంటే హోండా CB500. ఆల్రెడీ హోండా CB350 చూసాం కదా, దానికి హై ఎండ్ వర్షన్ CB500 అయితే రానుంది. సో ఇదైతే ఒక బైక్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. నెక్స్ట్ హోండా రెబల్ సిరీస్లో మనకు 300cc ఒక మోటార్ సైకిల్ రానుంది, 500cc అయితే మోటార్ సైకిల్ రానుంది. వీటిలో ఇంజన్స్ చూసుకుంటే 286cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్స్ అయితే వస్తుంది 300cc. అదే మీకు 500cc ఇంజన్ చూసుకుంటే 471cc లిక్విడ్ కూల్డ్ ట్విన్ సిలిండర్ ఇంజన్ అయితే వస్తుంది. సో ఇవేంటంటే మనకు ఆల్రెడీ రాయల్ ఎన్ఫీల్డ్ మిటియోర్ చూసాం కదా, ఆ కైండ్ ఆఫ్ బైక్స్ అయితే ఉంటాయి. కొద్దిగా ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ బైక్స్ని ఈజీగా అయితే రైడ్ చేయొచ్చు. ఒకసారి వచ్చిన తర్వాత క్లియర్గా అయితే మాట్లాడుకుందాం వీటి గురించి. జస్ట్ షోకేస్ అయితే మాత్రం చేశారు. నెక్స్ట్ అలాగే ఇంట్రెస్టింగ్ అనిపించిన బైక్స్ అడ్వెంచర్ టూరర్ కేటగిరీకి చెందిన బైక్స్ అనమాట. ఇవి ఎక్కడ నుంచి ఇన్స్పైర్ చేసి తీసుకొచ్చారంటే డకార్ ర్యాలీస్ జరుగుతుంటాయి కదా, దాంట్లో ఏవైతే బైక్స్ వాడారో వాటిని ఇన్స్పైర్ గా చేసుకొని తీసుకొచ్చారనమాట. డకార్ ర్యాలీ అంటే మీకు అంతా తెలిసిందే, అది రాంగర్ సస్పెన్షన్ ఉంటుంది, ఎండ్యూరెన్స్ ఉంటుంది, ఇవన్నీ చాలా టెస్టింగ్ అయితే చేస్తారు. చాలా ఎక్కువ కిలోమీటర్స్ కూడా డ్రివెన్ చేయాల్సి వస్తుంది. సో అక్కడ మనకు శాండ్ లో ఎక్కువ డ్రైవ్ చేస్తారు కాబట్టి లాంగర్ సస్పెన్షన్ అయితే ఖచ్చితంగా మ్యాండేటరీ. సో వాటి ఇన్స్పైర్ తో ఈ బైక్ మనకు లాంగర్ సస్పెన్షన్ తో వస్తాయి. ఇక ఇంజన్ విషయానికి వస్తే 293.5cc సింగిల్ సిలిండర్ ఆయిల్ అండ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఇది. సో ఈ ఇంజన్ అయితే తీసుకురాను ప్రస్తుతానికి అయితే. ఒకసారి ఇవన్నీ మార్కెట్ లోకి వచ్చా క్లియర్ గా అయితే మాట్లాడుకుందాం. ఇవి హోండా కొత్తగా తీసుకొచ్చిన బైక్స్ విషయానికి వస్తాయి. నెక్స్ట్ ఒకసారి షామీ నుంచి షామీ స్కై నోమాడ్ N90 మ్యాక్స్ అని చెప్పేసి ఒక కారు. అండ్ ఇది చాలా డిఫరెంట్గా ఉంది. కార్లో ఒక ఫీచర్ ఏంటంటే మనం బ్యాక్ సీట్లో కూర్చుంటాం కదా, ఫ్రంట్ సీట్స్ కూడా మన వైపు టర్న్ అయితే ఒక డైనింగ్ టేబుల్ లాగా మారిపోతుంది. అది ఎవరైనా మీటింగ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకోవాలి, డిస్కషన్ చేసుకోవాలనుకుంటే ఫ్రంట్ సీట్లు డైరెక్ట్ మీకు కంప్లీట్ గా టర్న్ అవుతున్నాయి. అండ్ చూడడానికి చాలా బాగుంది. ఇది ఎలక్ట్రిక్ కార్ అండ్ ఇది షామీ అయితే క్రియేట్ చేసింది, చాలా బాగా అనిపించింది. మేబీ ఫ్యూచర్లో మిగతా లగ్జరీ బ్రాండ్స్ MPVs తయారు చేస్తుంటారు కదా, వాళ్ళు ఇట్లాంటి ఆలోచనలు ఏమన్నా చేస్తారేమో, కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. ఈ ఫ్రెండ్స్ ఇవి ఆటో అప్డేట్స్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. రేపు MG మెజెస్టర్ కంప్లీట్ డ్రైవ్ రివ్యూ అయితే మన ఛానల్ అయితే వస్తుంది రేపు ఆఫ్టర్నూన్. అది ఖచ్చితంగా చెక్ చేసేయండి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ ఆటో అప్డేట్స్లో అయితే కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. 6 lakhs చాలా దగ్గరలో ఉన్నాం మనం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ కూడా 200 చేసేయండి.